హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పైథాన్లో నెస్టెడ్ లూప్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈజ్ నెస్టెడ్ లూప్? ఏ లూప్ విత్ ఇన్ ఎనదర్ లూప్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ లూప్. మనకి నెస్టెడ్ లూప్లో టోటల్గా టూ థింగ్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అవుటర్ లూప్, రెండోది ఇన్నర్ లూప్. అండ్ ఇన్నర్ లూప్లోనే మనకి కోడ్ బ్లాక్ కూడా ఉంటుంది. మనం నెస్టెడ్ లూప్ని డిఫరెంట్ వేస్లో క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్లో ఇంకో ఫర్ లూప్ని యూజ్ చేయొచ్చు, వైల్లో ఇంకో వైల్ లూప్ని యూజ్ చేయొచ్చు, ఫర్లో వైల్ లూప్ని యూజ్ చేయొచ్చు, ఆర్ వైల్లో ఫర్ లూప్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెస్టెడ్ లూప్స్. ఇప్పుడు మనం నెస్టెడ్ ఫర్ లూప్ సింటాక్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ మనం ఫర్ అనే కీవర్డ్ని యూజ్ చేసి వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం. ఆ తర్వాత మనం ఇన్ అని చెప్పి రేంజ్ని కూడా మెన్షన్ చేస్తున్నాం. దీన్ని మనం సింపుల్గా అవుటర్ ఫర్ లూప్ అని పిలుస్తాం. ఈ కిందన మనకి ఇంకో ఫర్ లూప్ ఉంది, దీన్ని మనం ఇన్నర్ ఫర్ లూప్ అని పిలుస్తాం. దీంట్లో మనం ఇంకో డిఫరెంట్ వేరియబుల్ని యూజ్ చేసాం, విచ్ ఈజ్ వేరియబుల్ 2. ఈ కిందన ఉంది మనకి కోడ్ బ్లాక్. ఇప్పుడు మనం నెస్టెడ్ ఫర్ లూప్ని సింపుల్గా నేర్చుకుందాం. మనం 10 నెంబర్స్ని అవుట్పుట్లో ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం? సింపుల్గా మనం ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1,11 అని చెప్పాం. అంటే టోటల్గా మనం 1 నుంచి 10 అనే నెంబర్స్ని టార్గెట్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో ఫర్లో మనం సింపుల్గా ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఐ అని చెప్పాం. ఇప్పుడు మనం ఒకసారి కోడ్ని రన్ చేద్దాం. మనకు అవుట్పుట్లో 1 నుంచి 10 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. కానీ ఇవి ఎలా ప్రింట్ అయ్యాయి? కాలంలో ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు మనం దీన్ని రోలో ప్రింట్ చేయాలంటే సింపుల్గా ప్రింట్ అనే ఫంక్షన్లో మనం కామా పెట్టుకుని ఎండ్ అనే పారామీటర్ని యూజ్ చేస్తాం. అండ్ ఎండ్ అనే పారామీటర్కి మనం డబుల్ క్వోట్స్ని అసైన్ చేస్తాం. ఇప్పుడు మనం ఒకసారి ఫైల్ని సేవ్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. మనకు అవుట్పుట్లో 1 నుంచి 10 నెంబర్స్ ఎలా ప్రింట్ అయ్యాయి? రోలో ప్రింట్ అయ్యాయి. మనం నార్మల్గా ఓన్లీ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి ఇలా కాలంలో ప్రింట్ అవుద్ది. ఒకవేళ మనం ఎప్పుడైతే ఇలా ఎండ్ పారామీటర్ని యూజ్ చేస్తామో ప్రింట్ స్టేట్మెంట్లో, అప్పుడు మనకి రోలో ఇలా ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనం ఈచ్ నెంబర్ తర్వాత స్పేస్ కావాలంటే ఈ డబుల్ క్వోట్స్లో సింపుల్గా మనం స్పేస్ని చెప్పి ఫైల్ని మళ్ళీ సేవ్ చేసి రన్ చేస్తే సరిపోతుంది. మనకి ఈచ్ నెంబర్ తర్వాత స్పేస్ కూడా మనం అవుట్పుట్లో చూడొచ్చు. ఇప్పుడు మనం 1 నుంచి 10 నెంబర్స్ని 3 టైమ్స్ అవుట్పుట్లో ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఇంకో ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అని చెప్పచ్చు. మనం ఇలా 3 అననే చెప్పచ్చు, ఆర్ 1,3 అననే చెప్పచ్చు. రెండింటికి సేమ్, ఏం డిఫరెన్స్ ఉండదు. సో సింపుల్గా మనం 3 అని చెప్దాం. అలానే మనం కాలని యూజ్ చేస్తే మన కిందన ఇంటెండేషన్ తీసుకుంది. సింపుల్గా మనం ఈ 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కదా, ఈ లూప్ను మనం సింపుల్గా కట్ చేసి ఈ ఫర్ లూప్లో పెట్టేసాం. అండ్ మనం మర్చిపోకుండా ఫర్ ఐ దగ్గర జేగా చేంజ్ చేయాలి. మనం అవుటర్ లూప్లో ఐ అనే వేరియబుల్ యూజ్ చేసాం, అందుకే మనం ఇన్నర్ లూప్లో జే అనే వేరియబుల్గా చేంజ్ చేసాం. ఇప్పుడు మనం ప్రింట్లో కూడా జే అని చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసి చెక్ చేద్దాం. మనకి అవుట్పుట్లో టోటల్గా 1 నుంచి 10 నెంబర్స్ 3 టైమ్స్ ప్రింట్ అయింది. మనకి ఏం స్పేస్ కూడా తీసుకోలేదు. మనకి స్పేస్ కావాలంటే సింపుల్గా డబుల్ క్వోట్స్లో స్పేస్ చెప్తే సరిపోతుంది. అండ్ ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి స్పేస్ కూడా ఈచ్ నెంబర్ తర్వాత కనిపిస్తుంది. ఒకవేళ మనం 1 నుంచి 10 నెంబర్స్ని ప్రింట్ చేసిన తర్వాత న్యూ లైన్లో మళ్ళీ 1 నుంచి 10 నెంబర్స్ ప్రింట్ చేయాలంటే సింపుల్గా మనం ఇన్నర్ ఫర్ లూప్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి 1 నుంచి 10 నెంబర్ స్టార్టింగ్ ప్రింట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ న్యూ లైన్ తీసుకొని 1 నుంచి 10 నెంబర్ ప్రింట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ న్యూ లైన్ తీసుకొని 1 నుంచి 10 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. ఒకవేళ దీన్ని మనం 5 టైమ్స్ ప్రింట్ చేయాలంటే సింపుల్గా అవుటర్ ఫర్ లూప్ని 5కి ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు టోటల్గా 5 టైమ్స్ అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఒక సింపుల్ టాస్క్ని పెర్ఫామ్ చేద్దాం. యూజర్ నుంచి టోటల్గా మనం 3 ఇన్పుట్స్ని తీసుకుందాం. ఒకటి రోస్, రెండోది కాలం, మూడోది సింబల్. మనం రోస్ని, కాలమ్స్ని అలానే సింబల్ని యూజ్ చేసి రెక్టాంగిల్ అనే ప్యాటర్న్ని అవుట్పుట్లో ప్రింట్ చేద్దాం. అది ఎలా ప్రింట్ చేయాలనే దాని గురించి కూడా చూద్దాం. ఫస్ట్ మనం ఇన్పుట్స్ని తీసుకుందాం. సింపుల్గా మనం రోస్ ఈక్వల్స్ టు ఇంటీజర్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ రోస్ అని అడుగుదాం. అలానే కాలమ్స్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ కాలమ్స్ అని యూజర్కి అడుగుతున్నాం. అలానే సింబల్ కూడా అడుగుదాం. సింబల్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ అని సింబల్ అని టోటల్గా 3 ఇన్పుట్స్ని అడుగుతున్నాం. అలానే మనం అవుటర్ ఫర్ లూప్లో రేంజ్ని రోస్కి చేంజ్ చేద్దాం. అంటే ఇక్కడ మనం అవుటర్ ఫర్ లూప్ని యూజ్ చేసి రోస్ని టార్గెట్ చేస్తున్నాం. అలానే కిందన మనకి ఇన్నర్ ఫర్ లూప్ కూడా ఉంది. ఇన్నర్ ఫర్ లూప్ను మనం కాలమ్స్ కింద చేంజ్ చేసాం. అంటే మనకు అవుటర్ ఫర్ లూప్ రోస్ని డిఫైన్ చేస్తుంది, అలానే ఇన్నర్ ఫర్ లూప్ మనకి కాలమ్స్ని డిఫైన్ చేస్తుంది.
అలానే మనం ఏదైతే యూజర్ ఎంటర్ చేశాడో ఆ సింబల్ కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ సింబల్ ప్యాటర్న్ మనం సింపుల్ గా జే ప్లేస్ లో సింబల్ అని చెప్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. ఫస్ట్ మనకి ఎంటర్ రోస్ అని అడుగుతుంది. రోస్ లో మనం 4 అని చెప్దాం. అలానే కాలమ్స్ ను మనం 10 అని చెప్దాం. ఇప్పుడు సింబల్ కూడా అడుగుతుంది. సో సింబల్ ని మనం సింపుల్ గా డాలర్ అని ఇద్దాం. మనకి రెక్టాంగిల్ అనే సింబల్ ని ప్రింట్ చేసింది. మనం ఇన్పుట్ లో 4 రోస్ అని చెప్పాం. అలానే కాలమ్స్ ని మనం 10 అని చెప్పాం. అండ్ సింబల్ మనం డాలర్ ని యూజ్ చేసాం. అందుకే మనకి 4 రోస్ అలానే 10 కాలమ్స్ ని యూజ్ చేసి డాలర్ సింబల్ తో ఒక రెక్టాంగిల్ కూడా క్రియేట్ చేసింది. అండ్ దీన్ని మనం అవుట్పుట్ లో కూడా చూడొచ్చు. రోస్ మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. అలానే మన కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10. అందుకే మనకి 4x10 తో ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. రోస్ ని మనం 3 అని ఇద్దాం. కాలమ్స్ ని మనం 6 అని ఇద్దాం. అండ్ సింబల్ ని మనం ఎన్ రిప్రజెంట్ అనే సింబల్ ని ఇద్దాం. మనకి 3 రోస్ అలానే 6 కాలమ్స్ తో ఎన్ రిప్రజెంట్ తో ఒక రెక్టాంగిల్ అనే సింబల్ ని క్రియేట్ చేసింది. దీన్ని మనం అవుట్పుట్ లో కూడా చూస్తున్నాం. ఈ వీడియోలో మనం సింపుల్ గా నెస్టెడ్ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.